అందరికీ నమస్తే. వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి పూర్తిగా చూడండి. ఒక సబ్స్క్రైబ్ కూడా చేసే ప్రయత్నం చేయండి దయచేసి. కోవాబాన్ ఇష్యూలో మాట్లాడే ప్రతి ఒక్కటి మొత్తం అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఎవరి దోషాలు వాడు మాట్లాడుతున్నాడు. అన్ని అబద్ధాలే, మొత్తం పచ్చి అబద్ధాలు మొత్తం. ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నారు వీళ్ళు. పక్కా 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. అన్ని వ్యూస్ కోసమే వీళ్ళు తెలంగాణలో హైలైట్ అవ్వడానికి చేస్తున్న కుట్ర ఇది. అక్కడ ఫుడ్ జిహాదీ లేదు, మతం జిహాదీ లేదు, పెంట లేదు, ఏం లేదు. వీళ్ళు సృష్టిస్తున్న కొత్త నాటకం ఇది. కొత్త నాటకంకి తెరలేపి ఒక్కొక్కరు ఛానళ్ళలో పబ్లిష్ చేసి వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కొరకు చేస్తున్న ఇదొక నాటకం. పక్కా ఇది నాటకమే. ఆడ జిహాదీ లేదు, తొక్క లేదు, తొండం లేదు, ఈక లేదు, బొక్క లేదు, ఆడ ఏది లేదు. ఆడ నేను ఎందుకంటున్నా అంటే ఈ వీడియో చూసినాక కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఈ అక్క ఉందా, ఈ అక్క చూడిగో, ఈ అక్కది ఎట్లా అంటే ఇది చూపెడతా. ఈ అక్కది ఎట్లా అంటే ఎటు తిరుగుతా గట్టే మాట్లాడుతుంది. ఈ ఒక్కతే మన తెలంగాణలో, ఇండియాలో హిందూయిజాన్ని కాపాడినట్టు, ఈమె ఒక్కతే హిందూ పరిరక్షణ చేసినట్టు మొత్తం ఇలానే మాట్లాడుతుంది. ఈమె మాట్లాడిన దాంట్లో మొత్తం పచ్చి అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. విషయం ఏంటి అంటే వెనకడో సామెత ఉండేది. ఎవరన్నా దొంగతనం చేసినప్పుడు దొంగ దొరికిండు అనుకో, పోలీసుల ముందు ఇంకొకరిని చూసి దొంగతనం చేసినోడే నువ్వే దొంగ, నువ్వే దొంగ, నువ్వే దొంగ అని చెప్పి అరిసే కథలు ఉంటాయట. అంటే వీడు తప్పించుకోవడం కొరకు, వీడు దొంగే కాకపోతే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకోరి మీద నువ్వే దొంగ అని చెప్పి అరవడం, అదొక స్ట్రాటజీ అన్నట్టు. ఇక ఈమె స్ట్రాటజీ కూడా అదే ఉన్నట్టున్నది. ఈమె ఏం చేసింది అంటే ఈ ఫుడ్ జిహాదీ, ఈ మత మార్పిడీలు అని చెప్పి అంతా ఏదో సొల్లు పురాణం పెట్టింది, అంతా ఏదో ఒకటి మాట్లాడింది. లాస్ట్కి వచ్చిన తర్వాత అందులో ఏ జిహాదీ లేదు, ఏది లేదు. కేవలం బన్ను అమ్ముకుంటున్నారు వాళ్ళు, రవ్వతో తయారు చేస్తున్నారు వాళ్ళు. రవ్వతో తయారు చేసి బన్నులో కొంచెం పేస్ట్ లెక్క పెట్టి ఆ బన్నును సగం కోసిన బన్నులో సగం పేస్ట్ పెట్టి 10 రూపీస్కి అమ్ముతున్నారు. అది న్యాచురలే అని తెలిసిన తర్వాత ఇక ఇప్పుడు ఏం చేస్తుందంటే రివర్స్ గేర్ వేస్తుంది ఈమె. ఇక చూడు రివర్స్ గేర్ ఎట్టుందో చూడు. ఇక ఈ రివర్స్ గేర్ మామూలు కాదు. మన తెలంగాణలో బాగా ఇట్లాంటి దాంట్లో హైప్ తీసుకొస్తారు. బాగా టాప్ 1 ఉంటారు ర్యాంక్లో ఇట్లాంటి దాంట్లో. ఇక చూడు ఈవిడ చూడు, ఇక తప్పించుకోవడాలి చూడు. అట్లా ఉమ్మింది బన్నులో. ఇప్పుడు ఏమైంది, ఆ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూలో కూర్చొని ఒక బన్ను తీసుకొచ్చి అందులో ఇట్లా ఫు అని ఉమ్మి ఆ యాంకర్కి ఇచ్చి తినమంటున్నది. ఏమంటున్నది, మత ఘర్షణలు తీసుకొస్తావా ఇక్కడ, నేను ఉమ్మింది నువ్వు తినవా అని చెప్పి అంటున్నది. ఆయన ఏమంటున్నాడు, నేను తినా అంటున్నాడు. మరి అక్కడ మేడారంలో వాడు ఉమ్మితే నువ్వు ఎట్లా తిన్నావు అని అంటున్నది ఇతన్ని. వాడు ఉమ్మంగి ఇవ చూసిందా, ఇవ ఆధారాలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా? పోనీ వాడు ఉమ్మిన బన్నును తీసుకుపోయి నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇస్తే వాడైనా టెస్ట్ చేస్తే అక్కడ నుండి వచ్చిన ఫారెన్సిక్ ల్యాబ్లో నుంచి వచ్చిన టెస్టులలో ఫలాని వాలి అనేటోడు అందులో ఉమ్మిండు అని ఉమ్ము ఉంది అని చెప్పి ఏమన్నా టెస్ట్లో ల్యాబ్ వచ్చిందా? ఆ టెస్ట్లో ఫేక్ బన్ అని వచ్చిందా? అది అలా మతం పేరుతోటి ఫుడ్ జిహాదీ చేస్తున్నారు అని చెప్పి ఏమన్నా టెస్ట్లో వచ్చిందా? మరి రాలే కదా. మరి రానప్పుడు నువ్వు ఆ పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? అన్నీ మొత్తం అబద్ధాలు, అపనిందలు, నిందలు మొత్తం. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు చెప్తానండి, ఇప్పుడు ఇది వీడియో చూడండి. నేను ఉందినయ్యా, నేను ఊంచిస్తా తిను అంటున్నది. ఎవడన్నా అట్లా ఊంచిస్తా తింటాడు? ఎవడన్నా ఇంగిలి తింటాడా? అక్కడ ఎంతమందికి ఉమ్మినట్టు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళే అన్నట్టు ఎంతమందికి ఉమ్మిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. వాడు కూడా లైవ్లో తిన్నాడు కదా. మరి తిన్నాక కూడా ఈ పెంటెందుకు చేస్తున్నది ఈమె? నేను హిందువునయ్యా అంటే మేమందరం వాళ్ళం, మేము వేరేనా? నువ్వు ఒక్కదానివే ఉన్నావా హిందువు ఇండియాలో? నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా హిందూ పరిరక్షణ కోసం కాపాడే వాళ్ళు. నువ్వు ఒక్కదానివే ఉన్నట్టు ఎందుకు ఇంత బిల్డప్ బాబాయ్ లెక్క బిల్డప్ ఇస్తున్నావు? ఎంతటి కథానికి వీళ్ళు ఒడిగట్టిరు చూడు. మామూలు కథ కాదు ఒడిగట్టింది వీళ్ళు. ఫుడ్ జిహాదీ అన్నారు.
ఫుడ్ జిహాదేంద్ర స్వామి. మేడారం జాతర అంటే ఒక మరో కుంభమేళ. ఆ కుంభమేళ జాతరలో ఎవరైనా వస్తారు. చిన్న పక్క పిన్నీస్ అమ్ముకునే కానీ మొదలు పెడితే చికెను, మటను, జిలేబీ, లడ్డు, బన్ను, ఐస్ క్రీము, ఫుడ్, టిఫిన్లు, మంద అమ్ముతాడు, చికెన్ 65, ఇవన్నీ అమ్ముకునేటోళ్ళు వస్తారు. లాస్ట్కి బొమ్మలు అమ్ముకునేటోళ్ళు ఉంటాడు. ఎందుకు వస్తారు అంటే వాళ్ళ పనే అదిగా. ఎక్కడైనా జాతర జరిగితే ఆ జాతరలకు పోయి బొమ్మలు, ఈ ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్, ఇంకా ఇతర వస్తువులను పట్టుకపోయి అమ్ముకొని రోజువారి కూలిగా సంపాదించుకుంటారు వాళ్ళు. వాళ్ళ పనే అది. ఎక్కడ జాతర జరగని వాళ్ళు అక్కడ పోతారు, పోయి అమ్ముకుంటారు. ఎంత మాత్రాన ఫుడ్ జిహాదీ అయిపోతుందా? అక్కడ యాటలు కోస్తున్నారు, కోళ్ళు కోస్తున్నారు,